నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్షము అధికార పార్టీ మీద విరుచుకుపడుతున్నది. నిన్న మొన్న దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి పెట్టుబడుల కోసం వెళ్తే అక్కడ ఆయన మాట్లాడినటువంటి భాష మీద కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల మీద ఇప్పటికే ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అన్నారు. సో జీవన్ రెడ్డి గారు ఎట్లా చూడవచ్చు భాష మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే 100 ఫీట్ల లోపలికి మేము తొక్కి పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ మీద కేటీఆర్ గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కొత్తగా మాట్లాడింది ఏం లేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతే పేర్కొన్నాడో దాన్నే ఆయన పేర్కొన్నాడు, అంతే తప్ప వేరు కొత్తగా ఏం మాట్లాడలేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, కాళోజీ నారాయణరావు గారి యొక్క వ్యాఖ్యలను ఆయన ఉటంకిస్తుండే. అదే ప్రాంతీయేతలు ద్రోహం చేస్తే ఏ విధంగా పొలిమేరల వరకు తన్ని తరమేస్తామో, అదే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామని చెప్పని అన్నాడు. కాళోజీ నారాయణరావు గారి వ్యాఖ్యలను కేసీఆర్ ఉటంకిస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, కాళోజీ నారాయణరావు గారి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామని చెప్పి అయితే పేర్కొన్నారో, ఇవాళ కేసీఆర్ గారు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా అధికారం రావడం జరిగిందో ఆ ఉద్యమ లక్ష్యాలకే ద్రోహం చేసిండు. ఆయన ఎప్పుడైతే ఆ ఉద్యమ లక్ష్యాలకు ద్రోహం చేసిండో అటువంటి ఒక రాజకీయ పార్టీని 100 మీటర్ల లోతు పాత్ర పెడతా బొంద పెడతాడు, తప్పే ఉందే దాంట్లో? దేనికి బొంద పెడతారు? తెలంగాణ అనేటువంటి ఎజెండాను ఎత్తుకున్నందుక, తెలంగాణ తీసుకొచ్చినందుక దేనికి బొంద పెడతారు అనేది కేటీఆర్ మాట. తెలంగాణ ఎజెండాను ఎత్తుకున్న నువ్వానే, నీకు ఎప్పుడైతే టీడీపీలో అవకాశాన్ని పొందలేకపోయినావో, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో నువ్వు ఎప్పుడైతే మంత్రిగా అవకాశం పొందలేకపోయినావో అప్పుడు నువ్వు టీడీపీకి వెళ్ళి బయటకు వచ్చి ఏదైతుందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఈ అంశాన్ని అవకాశంగా తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదం అనేది ఇవాళ పుట్టింది కాదు, దాన్ని కేసీఆర్ తెరపైకి పట్టుకొచ్చింది కాదు. ఇది వాళ్ళ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కూడా ఇది ప్రజల మనసుల్లో నాటుకున్నది. కానీ మా పార్టీలోనే తెరాస తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఏర్పాటు చేసుకున్నాము, తెలంగాణ తీసుకొచ్చుకున్నాము, 2 సార్లు ముఖ్యమంత్రి అయినాం అనేది ఆయన మాట. రేపు పొద్దున పార్లమెంట్లో కూడా ఒకవేళ ఈ తెరాస అనేది టీఆర్ఎస్ ఉంటేనే అక్కడ వినిపిస్తుంది పార్లమెంట్లో తెలంగాణ పదం అనేది కేటీఆర్ మాట. అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ నుండే అసలు తెలంగాణ పదాన్ని తొలగించిందే వాళ్ళ పార్టీ. ఏ తెలంగాణ ప్రాంతం వరకు ఇక్కడ యొక్క తెలంగాణ ప్రాంతం వరకు ప్రత్యేక రాష్ట్రంతో పాటుగా ఇక్కడ నిధులు, నీళ్లు, నియామకాలు స్థానికులకు ఉపయోగపడాలి ఒక భావంతో రాష్ట్రం ఏర్పడ్డదో అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తెలంగాణ పదాన్నే తొలగించిండు. అంటే తెలంగాణ పదాన్ని ఎప్పుడైతే తొలగించిండో ఆనాడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నీ ఉనికి కోల్పోయినావు అని చెప్పంటున్నా. నీ రాజకీయ స్వార్థంతో ఏదైతుందో ఒక రాజకీయ పార్టీగా నువ్వు దాన్ని భావించినావు. నువ్వు ఆరంభంలో దీన్ని ఉద్యమ పార్టీగా పేర్కొన్నావు. అప్పుడు ఏదైతే ప్రజలందరూ నీకు అండగా నిలబడ్డారు. నువ్వు ఏనాడైతే దీని ఉద్యమం పార్టీ అనేటు ఒక భావన ప్రజల మనసులో తొలగించి ఒక రాజకీయ పార్టీ వేదికగా నీ నియంతృత్వ ధోరణితోని, ఇవాళ నీ కుటుంబ పాలనతోని, నీ కమిషన్ల కక్కుర్తితోని నువ్వు రాష్ట్రాన్ని అప్పుల నెట్టడం జరిగిందో ప్రజల మనసులో తొలిగిపోయినావు. నువ్వు ప్రజల మనసులో నుండి నువ్వు తొలిగిపోవడం కాదు, అసలు తెలంగాణ పదాన్నే తొలగించింది ఎవరు? కేసీఆర్. దానికి కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ పులి బయటకు వస్తే మామూలుగా ఉండదు, వేట మొదలవుతుంది అనే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంది. నిజంగా కేసీఆర్ వస్తే ఆ బస్ క్రియేట్ అవుతుందా, భయపడుతుందా అధికార పార్టీ? అది కేటీఆర్ ఎవడు భయపడదు నాకే తెలియదు. కానీ వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అసలు తెలంగాణ ప్రజలే సిద్ధంగా ఉన్నారు వలపట్టుకొని, వీళ్ళ టీఆర్ఎస్ను మాయం చేసింది బీఆర్ఎస్ మాయం చేయబోయేది తెలంగాణ ప్రజానీకం. టీఆర్ఎస్ను మాయం చేసింది బీఆర్ఎస్ను మాయం చేయబోయేది తెలంగాణ ప్రజానీకం. ఇది రేపు జరగబోతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నిక. రేపు రాబోతున్నటువంటి ఒక పార్లమెంట్ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నిక కాబోతున్నది. దీని తదుపరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ అసలు ఉనికి ఉండదని చెప్పి అంటున్నాను. ఇప్పుడు గతంలో చూస్తాం 420 హామీలు అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టించినాం అంటున్నారు. వాస్తవానికి బంగారు పల్లెంలో ఉన్నదా తెలంగాణ అంటే ఏం చెప్తారు?
ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతోనిచ్చి మిగులు బడ్జెట్ రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రం 58 రాష్ట్రాల సమైక్య పాలనలో ఏదైతున్నదో మీకు 70,000 అప్పు ఉంటే 70,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళంతనే 7 లక్షల కోట్ల అప్పు 10 టైమ్స్ ఒక 9 సంవత్సరాల కాలంలో 10 టైమ్స్ అప్పు చేసేది అంటున్నా. ఇదేనా? నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందే? మొత్తం తెలంగాణ పరువు పోయిందని చెప్పంటున్నా. నువ్వు ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉచితంగా పైసా పెట్టుబడి లేకుండా మనం పొందే అవకాశం ఉండగా, ఇవాళ పీపీ అగ్రిమెంట్ వచ్చాక విద్యుత్ అందుబాటులో ఉండగా దానిపై దృష్టి కేంద్రీకరించకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అని చెప్పని నీ కమిషన్ల కక్కుర్తి కొరకు తెరపైకి తీసుకొచ్చి 40,000 కోట్ల రుణభారం, భగీరథ 40,000 కోట్ల రుణభారం, అంటే కేవలం కాళేశ్వరం 1,20,000, యాదాద్రి 40,000 కోట్లు, భగీరథ 40,000 కోట్లు. ఈ 3 ప్రాజెక్టుల పేరట 2 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని. అందులో ఈయన కమిషన్ 1,00,000 కోట్లు. ఏం చెప్తారు? మీరేమో అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలు అంటారు, వాళ్ళేమో శ్వేతపత్రాలు అంటారు. అసలు ప్రజలు ఏం నమ్మాలి? శ్వేతపత్రాలనా ఏం నమ్మాలి? ఇప్పుడు శ్వేతపత్రం ఏంటి ముందు ఆయన తెలియాలి. శ్వేతపత్రం అంటే వాస్తవ ప్రకటన. ఇవాళ ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి, రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, ఇవాళ ఉన్న ఆర్థిక స్థితిగతులు ఏదైతుందో ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమై ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ క్యాగ్ రిపోర్ట్. సిఏజీ క్యాగ్ రిపోర్ట్ ఏ విధంగా వాస్తవాలు వెల్లడిస్తుందో ఈ ప్రభుత్వం దాన్నే శ్వేతపత్రం వైట్ పేపర్ ఏదైతే విడుదల చేసింది. ప్రజలందరూ కూడా దాన్ని గమనించారు. నువ్వు దానికి ఆ స్వేదపత్రం అనేది కాళేశ్వర ప్రాజెక్టులో కనబడుతుంది. అయిన స్వేద అని ఏమాత్రం చెమటోడి కట్టిన కాళేశ్వర ప్రాజెక్టు కనబడుతుంది. అక్కడ ఆయన కమిషన్ల దోపిడీ కనబడుతుంది కాళేశ్వర ప్రాజెక్టులో. ఇంకా కూడా నీకు జ్ఞానోదయం కాకుండా ఎట్లనే అంటున్నా. ఇప్పటికే నాకు జ్ఞానోదయం కావాలి నీకు అని చెప్పి అంటున్నా. ప్రజలు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు. ఇక 6 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ను తరిమి కొడతారు అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారని తెలియాలి ఆయన చెప్పి అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి అంత 40-45 రోజులు అవుతుందని చెప్పి అంటున్నా. ఈ 40-45 రోజులలో ఏదైతుందో ప్రజలు అసలు వాస్తవంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఇవాళ ఈ ఉచిత రవాణా బస్ సౌకర్యం అమలు చేయటం, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయ తలపెట్టడం, ఈ 500 రూపాయలకి సిలిండర్ కల్పించాలని చెప్పని కార్యక్రమాన్ని అమలు చేయబోనడం, ఇవన్నీ ఏదైతుందో ప్రజలు మరింత ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి కట్టకుర్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది, రుణమాఫీలు ఏవైతున్నాయో మేమే చేస్తాం, రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. సో ఇవాళ కేటీఆర్ కూడా అంటున్నారు కరెంటు బిల్లు కట్టకుర్రి, సోనియా గాంధీ గారు కడతారంటూ ఆయన ఎడ్యులేం చేస్తారు. ఎందుకు ప్రతిపక్షాలకు మీరు ఛాయిస్ ఇస్తారు? అరే నాయన, మీ ప్రక్రియ ఆరంభించిన అసలు ఎవరికి విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి అదే తెలియద్దే. అది తెలియడానికి వరకు ఏదో ప్రజాపాలన ఆరంభింపజేసినాం. ఆ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అవైల్ చేయాలని కోరుకుంటున్న ఎవరికి యూనిట్ లోపల వస్తారు వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పారు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, స్క్రూటినీ చేస్తున్నారు. వీళ్ళు 100 రోజులు అంటే 40-45 రోజులు గడిచిందా? ఇంకా 50-55 రోజులు ఉంది. నీకు అంత ఓపిక లేకుండా ఎట్లనైనా 100 రోజుల లోపల ఏదైతే అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నాం, ప్రక్రియ ఆరంభించినాం. నీకు ఆ మాత్రం ఓపిక లేకుంటే ఎట్లనే? నువ్వు 4 సంవత్సరాలు గడిచినా ఏదైతే రుణమాఫీ చేయవు, నువ్వు నిరుద్యోగ భృతి ఇయ్యవు, నువ్వు ఎన్నికలు చేసే వాగ్దానం ఏది అమలు చేయవు. ఒక ఇల్లు కట్టవు, దళిత బంధు అమలు చేయవు, బీసీ బంధు అమలు చేయవు, మైనార్టీ బంధు అమలు చేయవు. అన్ని వర్గాలు దూరం చేసుకొని వాళ్ళకి ఈ స్థితికి దిగజారి నువ్వు ఇవ్వాల. ఇంకా మళ్ళీ ఏం మాట్లాడతావే నువ్వు? కొంచెం చూడు, ఓపికగా గమనించు ప్రభుత్వం ఏం చేస్తుందో. తొందరగా పడతావు. ఇంకా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముందు. కాలయాపన అనుకోవాలనా, లేకపోతే అభ్యర్థులను అదే ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ ఎంపిక అనుకోవాలనా? ఇది డెఫినెట్గా ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా కానీ లబ్ధిదారుల ఎంపిక అనేది కావాలి. ఈ స్క్రూటినీ ప్రక్రియ ఇది. అది పార్టీ ఇవాళ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేపట్టింది. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ప్రజలు ఏదైతే ఉందో దాని కొరకు ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రైతు బంధు అందరికి ఇచ్చింది. సో లబ్ధిదారుల ఎంపిక గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి పోలిస్తే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయదలపట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అర్హత ప్రాతిపదికలు ఉండాలని చెప్పి అంటున్నా. వీళ్ళు వాస్తవం ఏ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేడికో, ఏ భూస్వామికో,
ఏ పెట్టుబడిదారుకొని ప్రభుత్వ సొమ్మంతా దోసి పెడతా అని చెప్పంటే ఎవరు కూడా దాన్ని హర్షించరు అని చెప్పంటూ నేను, ఎవరు కూడా హర్షించరు అని చెప్పంటూ నేను. ఇలా బీడుపడ్డ భూములు, పడవ భూములు, రియల్ ఎస్టేట్ చేసిన భూములు, అటువంటి వాడికి రైతు బంధు ఇవ్వడం ఏంటే? నువ్వు ఎవడికి ఇచ్చిన నువ్వు? అదే భూస్వాములు పెట్టుబడిదారు మంత్రి మల్లారెడ్డి అటువంటికి ఇచ్చిన నువ్వు. దీని కొరకేనా ప్రభుత్వం ఉన్నది? వాస్తవంగా సాగు చేసేట రైతు వాళ్ళు ఎవరైనా కానీ, సాగు చేసే రైతు ఎవరైనా కానీ చెప్పంటున్నా, వారికి వాళ్ళు ఏదైతుందో ఇలా రైతు ఈ పెట్టుబడి సమకూర్చడం జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా పయనిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ రివ్యూ మీటింగ్లు పెట్టుకొని సర్వం సిద్ధమవుతున్నది. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎట్లా ముందుకు పోతా ఉంది పార్లమెంట్ ఎన్నికలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సమీక్షలు నిర్వహించుకుంటుంది. మొన్న ఈ మధ్య ఢిల్లీలో కూడా సమావేశం జరిగింది. మళ్ళీ రేపు కూడా ఏదైతుందో దీపాదాస్ మున్షి గారు, మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు ఏదైతుందో, రేపు సాయంత్రం 4 మళ్ళీ ఒక సమావేశం ఉన్నది. వీఆర్ ఎట్ ఇట్. ఈ ఎన్నికలు ఏదైతుందో అంటే మేము 17కు 17 గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా కానీ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. మినిమం 14 to 15 సీట్స్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల వేళ చూసినాం, కొంతమంది టికెట్ ఎంపిక విషయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా ఎట్లుంటుంది? ఇప్పటికే మల్లారెడ్డి లాంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి వస్తారు, వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు అనేది బయట ప్రచారం ఉన్నది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఇంత సాఫీగా జరిగినాయి కదా అని చెప్పంటే, అసలు వాస్తవంగా ఏదైతుందో ఇలా సర్వేల ఆధారంగా, గెలుపు ఆధారంగా, ఇలా పార్టీ కమిట్మెంట్తో ఎవరున్నారు అటువంటి వారికి ఏదైతుందో టికెట్ అవకాశం కల్పించడం జరిగింది. దాని పర్యవసానం ఎన్నికలు మేము ఆశ్చర్య ఫలితాన్ని పొందినాం. మొన్నటి శాసన మండలి అభ్యర్థులు ఎంపికను గమనించడం దయచేసి ఒకసారి చెప్పంటాను నేను. ఇలా మహేష్ గౌడ్ గారు ఏదైతుందో ఆయన శాసనసభకు పోటీ చేయాలంటే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన సేవలు పార్టీ ఆర్గనైజేషన్కు ఎన్నికల సందర్భంగా అవసరం కాబట్టి మరి శాసనసభ్యుడిగా కాకుండా ఇవాళ శాసన మండలికి అవకాశం కల్పించాం. ఇలా బల్మూరు వెంకట గారు ఏదైతుందో విద్యార్థి నాయకుడికి ఏదైతుందో ఉద్యమ సమయంలో విద్యార్థులకు సంబంధించిన పోరాటాలే కానీ వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నియంత్రణ ధోరణి వ్యతిరేకంగా ఎత్తుతో ఆయన చేపట్టిన ఉద్యమాలకు ఒక గుర్తింపుగా చెప్పంటున్న యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఒక భావనలో భాగంగా ఆయన శాసన మండలికి అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎనీ డే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి ఎవరు కట్టుబడి ఉంటారో వారికి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి వద్దాం, ఎంపీగా పోటీ చేద్దామని చూస్తూ ఉన్నారు. మల్లారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. వస్తే ఆహ్వానిస్తారా? ఇప్పుడు పార్టీ విల్ టేక్ డిసిషన్, కానీ అభ్యర్థిత్వం కొరకు వస్తే మాత్రము తొందరపడి నేను తీసుకోదు. సమస్య ఇక్కడ మాకు అభ్యర్థులు లేక కాదు. మల్లారెడ్డి వస్తాడే రాని, పార్టీని సమర్థిస్తాడే ఎవడుతుంటాడే, వి వెల్కమ్ హిమ్. ఇట్ ఇస్ నాట్, బట్ అభ్యర్థిత్వం కొరకు వస్తా అని చెప్పడం మాత్రం డెఫినెట్గా దాన్ని స్కూటీ చేయాల్సి ఉంటుంది. సో ఏం చెప్తారు? ఇప్పటికే బీజేపీ ఇక మేమే రామ మందిర నిర్మాణ విషయం కావచ్చు, ఇతర కార్యక్రమాలతోటి ప్రజలకు పోతున్నాం, మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్లు మాయా అంటున్నారు. సో మీరు ఎట్లా ఏ స్టాండ్ మీద పోతారు? ఇప్పుడు రాముడు అందరి వాడయా, రాముడు అందరి వాడు, ఒక్కడి సొత్తు కాదు చెప్పంటున్నా. ఇవాళ యావత్ హిందూ సమాజం ఏదైతుందో ఆరాధ్య దైవంగా భావించేటటువంటి శ్రీరామచంద్రుడు ఏదైతుందో ఒక రాజకీయ పార్టీకే పరిమితంగా ఆలోచన చేయటం ఇది సరైన విధానం కాదు. ఇలా శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా పూజించడం అని చెప్పంటే వారి ఆలోచన విధానాన్ని ఏదైతుందో పురిగిపుచ్చుకోవాలి, వారి ఆలోచన విధానాన్ని పాలనలో అమలు తేవాలి. అప్పుడే నిజమైనటువంటి శ్రీరామచంద్రుడు భక్తులుగా భావిస్తారని చెప్పంటున్నాం. ఆయన ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా గౌరవించిండు, ఆ విధంగా ప్రజాభిప్రాయం గౌరవించాలి పాలకులు. అది కాకుండా కేవలం రాముని పేరిట మేము ఓటు అడుగుతామని చెప్పేట కాదు. రాముని ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే నువ్వు రాముని పేరిట ఓటు ఆడే ఒక నైతికతని కలిగి ఉంటాయి చెప్పంటాను. ఇప్పుడు ఎంఐఎం విషయంలో ఏం చెప్తారు సార్? భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా పొత్తుగా పోయే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఎంఐఎం? ఇప్పుడు అదొక రాజకీయ పార్టీ, ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది. మేము ఇంతవరకైతే ఏదైతే ఏ రాజకీయ పార్టీతో పొత్తు అనేటువంటి ఆలోచన సిపిఎంతో పెట్టుకోవాలని భావించినాం. సిపిఐతో కలిసి వచ్చింది. వీళ్ళ కోదండరామ్ గారు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆలోచన లేకుండా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఏ తెలంగాణ సమాజం కొరకు వినియోగపడాలి, వీళ్ళ విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగపడాలి అని భావించిండ్రు, వారు సమర్థించిండ్రు. అట్లా ఎవరు కాంగ్రెస్ పార్టీ సమర్థించినా వి వెల్కమ్.
థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కూడా సర్వం సిద్ధమవుతుంది. ఇక వరుస సమావేశాలతో ఇక దూకుడు పెంచనుంది. సో చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకుంటుందా లేదనేది మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.